అలాగే సార్ స్పోర్ట్స్ అండ్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఎలా ఉన్నాయి? స్పోర్ట్స్ గురించి మాట్లాడితే అల్ట్రా మోడ్రన్ గ్రౌండ్స్ అండ్ కోర్ట్స్. ఎగ్జాంపుల్ చెప్తే మా క్రికెట్ గ్రౌండ్ బీసీసీఐ స్టాండర్డ్స్కి అనుగుణంగా మా క్రికెట్ గ్రౌండ్ నిర్మాణం చేయడం జరిగింది. మా దగ్గర ఉన్న ఫుట్బాల్ గ్రౌండ్ ఫిఫా స్టాండర్డ్స్కి అనుగుణంగా చేయడం జరిగింది. ఇండోర్ స్టేడియం షటిల్ కానివ్వండి, లాన్ టెన్నిస్ కానివ్వండి, దాని తర్వాత ఇంకా మీరు కబడ్డీ కోర్ట్ కానివ్వండి, ఏదైనా కానీ మన ట్రెడిషనల్ గేమ్స్ నుంచి మొదలు పెట్టుకొని అడ్వాన్స్డ్ గేమ్స్ వరకు ఏదైనా కానివ్వండి, ప్రతి కోర్టుని అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించడం జరిగింది. దాని తర్వాత పిల్లల కోసమని హాస్టల్లో అత్యున్నత ప్రమాణాలతో జిమ్ నిర్మించడం జరిగింది. సో పిల్లలకి ఏంటంటే విద్య, మానసిక ఉల్లాసంతో పాటు ఫిజికల్ ఫిట్నెస్, ఈ 3 విషయాల లోపల యూనివర్సిటీ యాజమాన్యం, దాని తర్వాత వీసీ గారు ఏదైతే ఉందో పరిపూర్ణంగా, అంటే ఒక విద్యార్థి స్టూడెంట్గా ఎంటర్ అయినప్పుడు ఒక స్కిల్డ్ నాలెడ్జ్డ్ పర్సన్గా బయటకు వెళ్ళాలి అని అనేది వారి ముఖ్య ఉద్దేశం.